మార్నింగే 5:30కి స్టార్ట్ అయ్యాను. మన హైదరాబాద్ కొండాపూర్‌లో ఉన్న పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి మీతో షేర్ చేసుకుందామని. ఇంత పొద్దున పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అయితే వచ్చాను ఇక్కడ. సో ఇక్కడ మాక్సిమం నాకు వచ్చినప్పటి నుంచి ఎక్కువ కుక్కలే కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. ఎంట్రీ ఫీ ఎంత ఉంది ఏంటి. అడల్ట్స్‌కైనా, కిడ్స్‌కైనా 88 రూపీస్ అయితే ఉంది. సైకిల్ మనదైనా వాళ్ళదైనా 88 రూపీస్ అనేది మ్యాండేటరీ పర్ అవర్. అండ్ ఇందులో మంత్లీ పాస్ కూడా ఉంది. అది 944 రూపీస్‌కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం పెట్టే మనకి ఈ పార్క్ వర్తో కాదో అనేది సైక్లింగ్ చేస్తూ తెలుసుకుందాం. దానికైనా ముందు సైకిల్ తీసుకుందాం పదండి. టికెట్ తీసుకొని లోపలికి వచ్చాక చూడండి ఎన్ని సైకిల్స్ ఉన్నాయో. ఇందులో మనం ఒకటి పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి. చూడడానికి మంచి డీప్ ఫారెస్ట్ ఉంది అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక సైకిల్ అండ్ దీనికి 88 రూపీస్ పడింది. యాక్చువల్ 88. మ్యాక్సిమం ఇక్కడికైతే ఇంకా ఎవ్వరు రాలేదు. నాకు తెలిసి నేనే ఫస్ట్ తీసుకున్నాను అనుకుంటా ఈ సైకిల్. సో లెట్ us గో. అండ్ చాలా రోజుల తర్వాత నేను సైక్లింగ్ చేస్తున్నాను. ఏదో కొంచెం వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మన హైదరాబాద్ మధ్యలో ఇలాంటి పార్క్ ఉండడం బాగుంది. ఎన్ని రోజులు రాలేదు నేను ఇక్కడికి, కొద్దిగా ఫస్ట్ టైం వచ్చాను. ఓకే చూడండి, ముందు కూడా బాగుంది, క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కానీ కొంచెం కుక్కలే ఎక్కువ అయిపోయినాయి ఇక్కడ. ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ కుక్కలు కనిపిస్తున్నాయి. ఏమన్నా అంటే వాటికి అలవాటే సార్ అంటున్నారు. వాటికి అలవాటే, మాకు అలవాట్లేదు కదా కుక్కలతో సావాసు. అమ్మ బాబోయ్, సీ దిస్ వ్యూ. ఇక్కడ గ్రీనరీ మాత్రం చాలా చాలా బాగుంది. గ్రీనరీ ప్రజెంట్ ఎవరు లేరు ఇక్కడైతే. ఇది చాలా డీప్గా ఉంది, నేను ఒక్కడనే ఉన్నాను. బట్ ప్రాబ్లం ఏం లేదు, ఇట్స్ అ పార్క్. ఈ డాగేష్ బై ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? లైఫ్ ఈజ్ లైక్ రైడింగ్ ఏ బైసైకిల్. ఇన్ ఆర్డర్ టు కీప్ యువర్ బ్యాలెన్స్ యూ మస్ట్ కీప్ మూవింగ్. మోటివేషన్, మార్నింగ్ మోటివేషన్. కానీ ఏమంట కామాట నాకు ఇక్కడ నేచర్ అయితే నచ్చింది నిజంగా. ఆల్రెడీ నాకు దారిలో 2-3 పికాక్స్ కనిపించాయి. ఇక్కడ కొంచెం దగ్గరలో ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఒక్కడనే వచ్చాను కదా, సో కొంచెం సైక్లింగ్ చేసుకుంటూ వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఈ వీడియో కొంచెం అలా ఇలా ఉన్నా మీకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూడండి, ట్రైపాడ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. మీరు చూడండి, పార్క్ అయితే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఒక పీస్ ఆఫ్ మైండ్ సైక్లింగ్ చేసుకుంటూ కావాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి పార్క్ అని సజెస్ట్ చేస్తాను. పెద్దగా కూర్చోడానికి అయితే ఏం లేవు, సో సైక్లింగ్ చేసుకుంటూనే తిరగాలి. లేదంటే నిల్చోడానికి అయితే ప్లేస్ ఉంది పక్కకి, కానీ కూర్చోడానికి ఎక్కడ ప్లేస్ అయితే లేదు. సో మీకు ఒకవేళ అలసిపోయినా లేదా రెస్ట్ తీసుకోవాలనిపించినా ఇలాంటి చిన్న చిన్న బండల మీద కూర్చోవడం, లేదంటే సైడ్కి నిల్చొని రెస్ట్ తీసుకోవడం. ఇదంతా వర్షం పడడం వల్ల ఈ ల్యాండ్ మొత్తం వెట్ అయిపోయింది కదా, సో దానివల్ల సైకిల్ తొక్కడంలో కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. గట్టిగానే ఉంది కానీ స్టిల్ ఇట్ ఈస్ వెట్. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. నా కెమెరాలో అంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ ఇట్స్ వెరీ నైస్. అన్న వాళ్ళు పొద్దున చేపలు పడుతున్నారు. ఇక్కడ ఏదో చిన్న పాండ్ టైప్ అయితే ఉంది. అన్న వాళ్ళు పొద్దున చేపలు పడుతున్నారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాంటి చేపలు పడ్డాయో పడుతున్నారో చూద్దాం పదండి. నేను రావడమే లేట్ అనుకుంటా, అన్న వాళ్ళకి ఒక చేప అయితే పడింది. అన్న వాళ్ళు పడిన చేపలేదు. అన్న వాళ్ళు పొద్దున మంచి చేపలు పట్టారు. పడుతున్నాయి, చాలా ఫాస్ట్గానే పడుతున్నాయి చేపలు, లేట్ ఏం అవ్వట్లేదు. ఇందాక మనం అక్కడ చేపల దగ్గర ఇలా రౌండ్ కొట్టుకుని వస్తే ఇక్కడ నుంచి ఇంకొక దారి. చాలా పెద్దగా ఉంది పార్క్ అయితే. అబ్బా, నేచర్ మాత్రం నిజంగా చాలా బాగుంది. పొద్దున సైక్లింగ్ చేసుకుంటూ మన పక్కన చిన్న చెరువు, చెట్లు, గాలి నాకు మాత్రం నచ్చింది.
అండ్ ఈ పార్క్ లో ఇవి రిస్ట్రిక్షన్స్ అనమాట. స్మోకింగ్ చేయకూడదు, పెట్స్ ని తేయకూడదు, అండ్ ఫ్లవర్స్ లాంటివి పిక్ చేయకూడదు, అండ్ బర్డ్స్ కి మనం ఫీడ్ చేయకూడదు, అండ్ మెయిన్ గా ఇందాక మనకు కనిపించిన పాండ్ లాంటి దాంట్లో స్విమ్మింగ్ చేయకూడదు, అండ్ అక్కడక్కడ స్నేక్స్ కూడా ఉండొచ్చు. మేబీ అందుకే రాసారేమో బీవేర్ ఆఫ్ స్నేక్స్ అని. సో మీ పిల్లల్ని ఎవరైనా తేవాలనుకుంటే కొంచెం కేర్ఫుల్ గా రైడ్ చేయండి. ఓవరాల్ గా పార్క్ అయితే మంచి నేచర్ తో క్లీన్ అండ్ నీట్ గా ప్రశాంతంగా ఉంది. కానీ స్టార్టింగ్ లో చెప్పినట్టు నాకు ఈ డాగ్స్ గ్రూప్ అక్కడక్కడ ఎక్కువగా కనిపించాయి కార్నర్స్ లో, అండ్ కిడ్స్ కూడా ఈ పార్క్ కి ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి ఈ డాగ్స్ ని రీలొకేట్ చేయడమే చాలా మంచిది. ఇది ఒక్కటి కాకుండా మిగతాదంతా బాగుంది ఈ పార్క్. అండ్ ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 AM to 10 AM అండ్ ఈవినింగ్ 4 PM to 7 PM. వీకెండ్స్ టైంలో సరదాగా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో వెళ్ళి ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి రండి. అండ్ వెళ్ళొచ్చాక మీ ఎక్స్పీరియన్స్ నా రివ్యూతో మ్యాచ్ అయిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి కొత్త కొత్త ప్లేసెస్ గురించి ముందు ముందు చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.